హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్స్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలం పూసింది. ఈ ప్లాంట్ పెట్టి 3 ఇయర్స్ అయింది. ఇదే ఫస్ట్ బ్లూమింగ్ ఫ్రెండ్స్, అందుకే వీడియో తీసి పెడుతున్నాను. ఫస్ట్ మనం ఈ మొక్కని ఏ విధంగా పెంచాలో చూద్దాం. ఈ మొక్కకి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు వాటర్ వేస్తే చాలు. ఈ మొక్కకి ఎక్కువగా సన్లైట్ కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్. 2 గంటల నుంచి 3 గంటల వరకు సన్లైట్ ఉంటే సరిపోతుంది. అది కూడా మార్నింగ్ టైం వచ్చే సన్లైట్ అయితే ఇంకా మంచిది ఫ్రెండ్స్. సన్లైట్ ఎక్కువగా పడే దగ్గర పెడితే లీవ్స్ బర్న్ అయిపోయి నల్లగా అయిపోతాయి. అందుకే దీనిని సన్లైట్ ఎక్కువగా వచ్చే ప్లేస్లో పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాయిల్ మిక్సింగ్ చూద్దాం. ఈ సాయిల్ మిక్సింగ్కి ఫస్ట్ సాయిల్ 50% తీసుకోవాలి. శాండ్ 25% తీసుకుంటే మెన్యూర్ 25% తీసుకోవాలి. మెన్యూర్ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. కౌడంగ్ కానీ, గోట్ మెన్యూర్ కానీ, ఏదైనా మీకు నచ్చింది ఏది దొరికితే అది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మిడిల్లో అప్పుడప్పుడు మనం ఈ బనానాస్ కానీ, బనానా నుంచి ఫ్రూట్స్ నుంచి వచ్చిన లిక్విడ్స్ తయారు చేసుకుంటాం కదా, ఆ లిక్విడ్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. అండ్ సాయిల్ మరీ గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఎక్కువగా వాటర్ పోస్తే మనం ఆ సాయిల్ గట్టిగా ఉంటే కనుక వాటర్ స్టోర్ అయిపోయి మొత్తం రూట్స్ అన్నీ కుళ్ళిపోతాయి. అందుకే సాయిల్ ఎప్పుడు కూడా వాటర్ వెళ్ళిపోయేటట్టు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఈ మొక్క పెంచే విధానం ఎట్లా అంటే, చిన్న మొక్క ఎక్కడైనా చిన్న పీస్ కట్ చేసి దాన్ని మనం మట్టిలో పెడితే చాలు ఫ్రెండ్స్. కొన్ని రోజులకి రూట్స్ వచ్చి మొక్క మంచిగా పెరుగుతుంది. మాకైతే ఈ ఫ్లవర్ బ్లూమ్ అవడానికి 3 ఇయర్స్ పట్టింది ఫ్రెండ్స్. నేను చూసినప్పుడు లైట్గా స్మెల్ వస్తుంది, మరి ఎక్కువగా స్మెల్ లేదు. కానీ ఓన్లీ నైట్ టైం మాత్రమే బ్లూమ్ అవుతుంది. మార్నింగ్ కల్లా వాడిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లవరు. And this is my experience about this Brahmakamalam friends.